జగన్ పాలనలో దళితులపై ఊచకోతలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. ఈ విషయంలో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. గురజాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను కులాలకు ఆపాదించడం హేయమని మండిపడ్డారు. ఈడీ పేరెత్తితే జగన్ ముఠా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేసిన రోజు ఏ బొక్కలో దాక్కున్నారు? ఏమి నటిస్తా ఉన్నారు? అసలు అప్పిరెడ్డి అనే రౌడీ షీటర్తో మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను వేసుకొని డీజీపీ కార్యాలయం దగ్గరికి వచ్చి డీజీపీ గారి అపాయింట్మెంట్ అడుగుతారా? రౌడీ షీటర్లకి డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలనా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ అంటానే గుండె దడదడ చుట్టుకొని దగ్గరలో ఉన్న నాయకులందరినీ పిలుచుకొని అత్యవసర సమావేశం పెట్టినారు. అందుబాటులో ఉన్న నాయకులు, ఈ నాయకుడు ఎట్లా అందుబాటులో ఉన్నాడు, వెళ్ళిపోతాడు రేపు ఎల్లుండో. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి చట్టం ఒకరోజు వస్తుంది. రావడం 4 రోజులు లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.